ఈ సీన్స్ చేస్తూ అంటే అంత సింక్ అయిన సీన్స్ అండ్ ఆల్ ఆఫ్ us were throughout laughing all this track and నైట్ ఎపిసోడ్. నేను బాగా గుర్తు ఏంటంటే ఐ వాజ్ డూయింగ్ దట్ మాటరాని మౌనమిది రాత్రి ఫోన్లో ఫోన్ చేసినప్పుడు ఇలా అన్నా వెనకాల నుంచి ఆ కెమెరా అసిస్టెంట్ ఊగిపోతున్నాడు ఫోకస్ పెట్టుకుని నవ్వుతున్నాడు వాడు, నవ్వుతూ ఫోకస్ చేస్తున్నాడు. ఎక్కడ ఫోకస్ పోతే నాకు ఒకటే. బట్ అంటే అంత కన్విన్సింగ్ ఎవ్రీ క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఫర్ వెన్ షో, బోత్ ద హీరోయిన్, ఈ అమ్మాయి ప్రియా, ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎక్కడ ఫోర్స్డ్ గా లేదు. దట్ ఈస్ ఎందుకంటే ఈ రోజుల్లో ఆడియన్స్ కొంచెం మనం వాళ్ళకి ఏదైనా నీతి బోధన కానీ చిన్న ఏమన్నా ఇన్కల్ట్ చేయాలంటే నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఇట్ ఈస్. అదొక ఎక్స్పీరియన్స్ గా దే ఆర్ ఎంజాయింగ్ దిస్ ఫిల్మ్. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇవాళ నేను మొన్న చెప్పాను సంక్రాంతి సినిమా ఉంటుంది, శివరాత్రి సినిమా అంటే ఇదే శివరాత్రి, అందుకే భీమా శివ తాండవం రాశారనమాట. యా, సో తాండవం లాగే కనిపించింది ఫైట్స్ అన్ని కూడా. ఫస్ట్ రావడంతోనే ఫైట్ సీక్వెన్స్ తో ఓపెన్ అవుతుంది మీదైతే. ఫస్ట్ చూడగానే భీమాని ఆ పవర్ఫుల్ అంటే ఆడియన్స్ ని ఎక్కడ మిస్గైడ్ చేయకుండా ఫస్ట్ నుంచే భీమా ఇది అని చెప్పడం జరిగింది. ఈవెన్ ఇన్ఫాక్ట్ రామా ఫస్ట్ షాట్ లోనే తెలిసిపోతుంది. అంటే ఎక్కువ టైం మరీ తీసుకెళ్లకుండా రోల్ ఇది అని నెమ్మదిగా ఓపెన్ చేయకుండా స్టార్టింగ్ నుంచే అది టైం వేస్ట్ చేయకుండా పక్కా స్ట్రైట్ అవే చెప్పేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఫర్ యూ అంటే మీకు టైం ఉండొచ్చు, మాకు లేదు. ఇమీడియట్ గా భీమా నుంచి రామాలోకి వచ్చేస్తాం మేము సడన్ గా. సో కాకపోతే ఇందాక నరేష్ గారు చెప్పినట్టు ఆ వేరియేషన్ చాలా 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 క్లియర్ గా తెలుస్తుంది గోపీచంద్ గారు. ఈవెన్ దో దట్ మాట తీరు, బాడీ లాంగ్వేజ్. భీమా క్యారెక్టర్ ఇట్స్ వెరీ ఈజీ. రామా క్యారెక్టర్ అంటే చేసేది చాలా సటిల్ గా, బయస్డ్ గా. అంటే వీళ్ళందరికీ ఫస్ట్ డౌట్ తిన్న నమ్మేడు క్యారెక్టర్ ఎప్పుడు నమ్మేది. రామా క్యారెక్టర్ హెయిర్ స్టైల్ సార్ ఫస్ట్ సెట్ అయింది. బాడీ లాంగ్వేజ్ నేను అనుకున్నాను అంటే హ్యూజ్ బాడీ కదా, అంత వదిలినట్టు ఉంటే ఎట్లా ఉంటుంది, మేబీ ఫోర్స్ గా ఉంటుంది అనుకున్నాను. బట్ వన్స్ నేను అటే డ్రెస్ వేసుకున్నప్పుడు దిస్ విల్ వర్క్అవుట్ డెఫినెట్లీ. లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కామ్ నేను మామూలుగా బయట ఎట్లా ఉంటే అట్లా ఉంటే చాలు. నిజంగానే కామ్ గా నేను గోపీచంద్ గారు ఎన్నిసార్లు హీస్ వెరీ క్వైట్ అండ్ కామ్. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఐ థింక్ సిటీ మా దగ్గర నుంచి కొంచెం ఓపెన్ అప్ అయ్యి స్పీకింగ్. బిఫోర్ లైక్ ఇంకా క్వైట్ ఉండేవారు నాకు తెలిసినంత వరకు అయితే. సో నవేడేస్ అంటే ఆ వయస్సు కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ప్లస్ ఆ డైలాగ్స్ కానీ కొంచెం బ్రాహ్మణికం ఎక్కడ పట్టాయంటే నరేష్ గారు ఆ సెన్స్ ఆయన వచ్చేసిన లాంగ్వేజ్ ఆయన కాదు వచ్చేసి చెప్పలేదు కానీ ఓకే